నేను 4 days నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ ఫైనలీ వచ్చేసింది. మార్నింగ్ లేచి డైరెక్ట్ ఈషా లైఫ్కి వెళ్ళాను. అక్కడే షాపింగ్ చేసి కొన్ని ఆర్గానిక్ అవుట్ఫిట్స్ తీసుకున్నాను. ఐ లవ్ వేరింగ్ ఇండియన్ కల్చర్ క్లోత్స్. దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. బ్రంచ్ అయ్యాక టీమ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. అకామిడేషన్ ఎలా ఉందో చెక్ చేశాను. ఎవ్రీవన్ ఓకేనా అని కన్ఫర్మ్ చేసుకున్నా. దెన్ ఎవ్రీవన్ ఆశ్రమంలో ఒక పాయింట్కి గ్యాదర్ అయ్యారు అండ్ ఐ గైడెడ్ దెమ్. ప్రోటోకాల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎవ్రీథింగ్ క్లియర్గా. బికాస్ నౌ ఇట్స్ నాట్ జస్ట్ కాంటెంట్, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ us. ఇంకా డిన్నర్ అయ్యాక రిహార్సల్ షూట్కి వెళ్ళాం అండ్ సడన్లీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కేమ్. అప్రోచ్ అయ్యి వీ నో ఫ్లాష్ షూట్, యూ డూయింగ్ గ్రేట్ అని అన్నారు. అబ్బా, అలా మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. ఇది కదా అసలైన కిక్ అంటే. మన వాళ్ళు కాంటెంట్ స్టార్ట్ చేశారు. 36 people షూటింగ్ ఎట్ వన్స్. మొత్తం క్రౌడ్ కి పిచ్చెక్కింది. ఆ మూమెంట్ అర్థమైంది, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ బ్రాండ్ ఎనీమోర్, దిస్ ఇస్ బికమింగ్ అ మూమెంట్ అని. లేట్ నైట్ వరకు పాటలు పాడుకుంటూ ఫుల్ వైబ్ అయ్యాం. మహాశివరాత్రికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది. రేపు ఇండియన్ కల్చర్ని చూస్ చేసి ఇక్కడే సెటిల్ అయిన కొంతమంది ఫారినర్స్ని కల్పిస్తా. స్టే ట్యూన్డ్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్.